రాష్ట్రంలో 1,00,000 ఎకరాల భూములను కబ్జాకు పెట్టారు అక్రమార్కులు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించారు. సీలింగ్, అసైన్డ్, భూదాన్ భూములను సైతం అక్రమార్కులు వదలడం లేదు. డాక్యుమెంట్ల ట్యాంపరింగ్ మొదలు అక్రమ మ్యూటేషన్ల దాకా ఎన్నో వ్యూహాలతో భూములను కబ్జాలకు పాల్పడుతున్నారు. భూముల కబ్జాలు అరికట్టడం కోసం ఫీల్డ్ సర్వే చేయాలని సర్కార్ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ ఆనుకొని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో భూమాఫియా రెచ్చిపోతోంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా పెడుతోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన 12 ఏళ్లలో భూదందాలు అనేక రెట్లు పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ భూముల్లో దాదాపు 1,00,000 ఎకరాలు ఇప్పటికే బడాబాబుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ సీలింగ్, అసైన్, భూదాన్ భూములకు ఎన్ఓసీలు తేవడం, డాక్యుమెంట్లను ట్యాంపరింగ్ చేయటం, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయటం, అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ మ్యూటేషన్లు, తప్పుడు పత్రాలతో కోర్టులకెక్కడం కామన్ అయింది. రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టడం, అమాయకులకు అంటగట్టడం, ఇలా భూబకాసురుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. ఇలాంటి అక్రమార్కుల చేతుల్లో మోసపోతున్న వారి నుంచి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఫీల్డ్ సర్వేకు సిద్ధమవుతోంది. ఫైనల్ పట్టి, ముంతకాబ్, కాస్రా పహానీ, సెత్వార్, టిప్పన్ వంటి అన్ని రికార్డులను రెడీ చేసుకుని ఫీల్డ్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ప్రభుత్వ భూమి అని తేలితే పక్కా ఆధారాలతో రికార్డులను డిజిటలైజ్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో కింది స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వ భూములకు సంబంధించి ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో లెక్క తీయిస్తోంది. ఈ 3 జిల్లాల పరిధిలో అన్ని రకాల ప్రభుత్వ భూములు 7.22 లక్షల ఎకరాలు ఉండగా అందులో అటవీ భూములు 1.73 లక్షల ఎకరాలు, వివిధ ప్రభుత్వ సంస్థల కింద ఉన్న పబ్లిక్ అసెట్స్ 83,000 ఎకరాలు ఉన్నాయి. ఇవి పోగా మిగిలిన అసైన్డ్, పోరంబోకు, బంజరు, సీలింగ్ భూముల విస్తీర్ణం సుమారు 4.67 లక్షల ఎకరాలుగా ఉంది. ఇందులోనే 4వ వంతు భూమి